ప్రజెంట్ నేను వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో ఉన్న కోయ రాజులచే జాతకం చెప్పబడుతుంది అని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గురూజీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మా తాతలు పూర్వీకులంతా భద్రాచలం కోయేవాళ్ళు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా అమ్మవారి పూజల ద్వారా పరిష్కారం చేస్తుంటాం. ఏమైనా విద్య నేర్చుకుంటారా? మాకు చిన్న వయసు నుంచే ఆ విధానం అనేది నేర్పిస్తారు తల్లి. కొన్ని పసర మందులు పోస్తారు. ఏ దేవతని మీరు కులదైవంగా పూజిస్తారు? కనకదుర్గ, వనదుర్గ అంటాం. మీ దగ్గరకు వస్తే ఏం చూసి జ్యోతిష్యం చెప్తారు? ముఖంలో చూసి చెప్పేస్తాం. హస్తరేఖలు బట్టి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. గవ్వల ద్వారా, పంచాంగం ద్వారా. అంటే ఎలాంటి సమస్యలకు మీరు పరిష్కారం చెప్తారు? కుటుంబ సమస్యలు, చదువు సమస్యలు, ఉద్యోగం గురించి, ఇది చేతబడి ప్రయోగం, బిజినెస్ లో దెబ్బతిన్న వాళ్ళు. నేనైతే ఇప్పటి వరకు దయ్యాలని అనేది చూడలేదు. అవి ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? అసలు అవి ఉంటే మీకు ఎలా తెలుస్తుంది? ఆశ తీరక చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయి. వశీకరణ అంటే ఏంటి? వశీకరణ అనేది ఒక మంచి కోసం చేయొచ్చు తల్లి. మా గురువు గారు నేర్పారు. పెళ్లి కాని వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? నాకు దోషం, కొన్ని దోషాలు ఉంటాయి. నాలాంటి వాళ్ళు చాలా మంది మీ దగ్గరికి వస్తుంటారు. రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫోటో ఉంటే చాలు, అంజని వేసి చూస్తాం. అసలు చేతబడి అనేది ఉందా? ఉంది తల్లి. ఒక మనిషిని నేరుగా ఎదుర్కోలేని వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. చేతబడిలో 101 రకాలు ఉన్నాయి. ఇది వచ్చి అమ్మవారు అంజని వేసే విధానం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ నేను వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో ఉన్న కోయ రాజులచే జాతకం చెప్పబడుతుంది అని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గురూజీ. ఇక్కడ ఎలా జ్యోతిష్యం చెప్పబడుతుంది, ఎలాంటి సమస్యలకు పరిష్కారం చెప్తారు, డైరెక్ట్ గా వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాం గురూజీ. గురువు గారు, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్పబడుతున్నారు? నేను ఇక్కడ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను తల్లి. జ్యోతిష్యం చెప్తున్నాను ఆఫీసులో. నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడ? అంటే 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు జ్యోతిష్యం చెప్తున్నారు కదా, మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మేము వచ్చి భద్రాచలం తెలుసు కదమ్మా, భద్రాచలం కోయేవాళ్ళు అంటారు కదా. మా తాతలు పూర్వీకులంతా భద్రాచలం కోయేవాళ్ళు. ఓకే. మాకు ఫస్ట్ గాంచి మా తాతల కాలం నుంచి ఆ కొండ దేవతలు పూజలు చేయడమే మా తాతగారు కోయ పూజారి. ఆ అమ్మవారి పూజలు, కొండ దేవతలు అంటే తెలుసు కదా, వనదుర్గ, కనకదుర్గ, భద్రకాళి, సమ్మక్క సారక్క పూజలు చేసేదే కోయేవాళ్ళు ఆనవాయితీ. ఓకే. అట్లా పూజలు చేసే దాంట్లో మా తాతగారు పూజారి. మా వంశపారంపర్యంగా పూజలే మేము చేస్తుంటాం. అలాంటి పూజల వల్ల ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ పూజల ద్వారా పరిష్కారం చేస్తుంటాం. మీరు ఈ విద్యని మీరు నేర్చుకోవడానికి ఏమైనా స్పెషల్ విద్య కానీ, ఏమైనా హోమాలు కానీ, లేకపోతే మీరు ఈ వృత్తిలోకి రావడానికి, జాతకం చెప్పడానికి మీరు ఏమైనా విద్య నేర్చుకుంటారా? విద్య అంటే ఇప్పుడు ఇది మా కోయే వాళ్ళ దాంట్లో కొండ దేవతలు పూజలు చేసేది మాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం. అందులో మా తాతగారు కోయ పూజారి, కొండ దేవతలు పూజారి కావడం వల్ల మా వంశం మొత్తం ఆ అమ్మవారు పూజించే విధానం, ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా తీసే విధంగా ఆ పూజలు చేసే విధానం మాకు చిన్న వయసు నుంచే ఆ విధానం అనేది నేర్పిస్తారు తల్లి. అది మాకు ఆ ఏకాగ్రత అది రావడానికి కొన్ని పసర మందులు పోస్తారు. కొన్ని వయసు వచ్చిన తర్వాత ఆ పసర మందులు పోసి ఆ ఏకాగ్రతతో, ఆ ఆత్మశుద్ధితో అమ్మవారు పూజించే విధంగా మనం మనసా వాచ కర్మణ కరెక్ట్గా ఉండాలి కదా. ఆ విధంగా తయారయ్యేట్టుగా మమ్మల్ని చిన్న వయసు నుంచే మాకు వంశపారంపర్యంగా వస్తున్నాయి. మీకు స్పెషల్ గా విద్యలు అనేది ఏమి నేర్పించారా? స్పెషల్ విద్యలు అంటే అమ్మవారి పూజలు, ఆ మంత్రాలు, ఏ దేవుడికి ఎలాంటి పూజ చేయాలి, దుష్ట శక్తులకు ఎలాంటి పూజలు చేయాలి, శాంతి పూజలు ఎలాంటి చేయాలి. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటారు మీరు? అంటే ఈ వృత్తిలోకి రావడానికి 7-8 సంవత్సరాలని మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు. ఈ వృత్తిలోనికి రావడానికి అంటే మీకు సుమారు ఎంత వయసు ఉండాలి? ఏ వయసు నుంచి మీరు ఈ వృత్తిలోకి వస్తారు? మాకు జ్ఞాపకం వచ్చిన కాంచి, ఆలోచన విధానం వచ్చిన కాంచి చూసి వాళ్ళు వృత్తిలో అనేది దింపుతారు. అమ్మవారి పూజలు ఫస్ట్ కాంచి చిన్న వయసు కాంచి అమ్మవారి పూజలో కూర్చోవడం, పాల్గొనడం, తాతగారు చేసే విధానం అవన్నీ చూస్తూనే ఉంటాం. మా ఈ కుల వృత్తి అది. ఇంకా అమ్మవారి పూజలు అంటే ఎంతో ఇష్టంగా మా తాతగారు అనేది చేస్తూ ఉంటారు. అది చిన్న వయసు నుంచి చూస్తూనే ఉంటాం. మాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పూజలు సంబంధించిన విధానంలో మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మా ద్వారా చేపిస్తారు. ఆ ఏకాగ్రత రావడానికి కొన్ని పసర మందులు అవన్నీ పోసి మా ఏకాగ్రత అమ్మవారికి శుద్ధిగా నిష్టగా పూజ చేయాలి కదా. అప్పుడే అమ్మవారి కటాక్షం అనేది వస్తుంది. పెద్ద పెద్ద పూజలు చేయాలంటే ఆ ఏకాగ్రతతో పూజ చేయాలి. మిమ్మల్ని మీరు ఈ విద్యలోకి అంటే పర్ఫెక్ట్ అని మీ తాతగారు కానీ, మీకు నేర్పించిన గురువు గారు కానీ ఎప్పుడు మీకు తెలుస్తుంది? అంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ వృత్తిలోకి దింపుతారు? ఒక 15-16 సంవత్సరాలు 15-16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం చూసి
అప్పుడు బాగుందని చెప్పి అమ్మవారి పూజలు ఒక్కొక్క మంత్రం నేర్పిస్తారు. ఒక్కొక్క పూజలు ఎలా చేయాలి, శాంతి పూజలు ఎలా చేయాలి, దుష్ట పూజలు ఎలా చేయాలి, కట్టుబాటు కట్టే పూజలు ఎలాంటి చేయాలి, దెయ్యాలు భూతాలు ఉన్నప్పుడు వాటికి ఎలాంటి పూజలు చేయాలి అనేది చాలా నిష్ఠగా నేర్చుకోవాలి తల్లి. ఏ దేవతని మీరు కులదైవంగా పూజిస్తారు? మేము వచ్చి కనకదుర్గ, వనదుర్గ అంటాం. కనకదుర్గ, వనదుర్గ, భద్రకాళి, సమ్మక్క సారక్క అంత కొండ దేవతలు. ఒక్కొక్క కొండ కొయ్య పూజారులకు ఒక్కొక్క కొయ్య గుడిలో ఒక్కొక్క కొండ దేవతలు అనేది ఉంటారన్నమాట. వాళ్ళే మీ కులదైవమా? వాళ్ళు మా కులదైవం. మీరు మీ దగ్గరకు వస్తే ఏం చూసి జ్యోతిష్యం చెప్తారు? అంటే ముఖం చూసా, చెయ్యి చూసా, ఎలాంటి జ్యోతిష్యం చెప్తారు మీరు? మేము వచ్చి తల్లి పూజలు ఎప్పుడు చేస్తూ ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చిన వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళ ముఖంలోనే కొన్ని విషయాలు మాకు అర్థమైపోతాయి. వాళ్ళ ముఖంలో తేజస్సు కళను బట్టి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, దుష్టశక్తుల ప్రభావం ఏమైనా ఉందా, వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ముఖంలో చూసి చెప్పేస్తాం. హస్తరేఖలు బట్టి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. గవ్వల ద్వారా, పంచాంగం ద్వారా, తాళపత్ర గంధాలు ఇవన్నీ వచ్చి ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మార్గాలు అన్నమాట. అవి పూజల్లో మాకు నేర్పిస్తారు. మరి కొంతమందికి చేయి చూపియొద్దని అని అంటారు. మరి మీరేమో ఇక్కడ చేయి చూసి చెప్తానని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? చేయి చూసి చెప్పేది హస్తరేఖలను బట్టి వాళ్ళ ఆయుష్, లక్ష్మీ కటాక్షం, సంతాన ప్రాప్తి కొన్ని విషయాలు తెలుస్తాయి తల్లి. దాంట్లో తప్పేం లేదు. కానీ కొంతమంది చెప్తుంటారు కదా, చేయి చూపించొద్దు, మీరు ఎక్కడైనా చేయి చూపిస్తే మీకు తప్పు. దుష్టులకు చూపెట్టకూడదు. ఎలాంటి వారికి దుష్టులు అంటే? కొంతమంది ఉంటారు కదా, ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు దైవికంగా పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు అవి తెలుసుకుంటేనే వాళ్ళకి ఏదైనా పూజలు చేయగలుగుతారు కదా. వాళ్ళు చూడండి, ఇప్పుడు పంచాంగం చూసే కాడ, హస్తరేఖలు చూసే కాడ మరి అయ్యే కదా చూసేది. మనకు మనిషి దేవుడు పుట్టుకతో ఇచ్చేది అయ్యే కదా. అవి చూస్తేనే పూజారి దగ్గర పోయినప్పుడు తప్పు లేదు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర చూపెట్టకూడదని అంటారు. మరి మీరు ఇవి చూసి జ్యోతిష్యం చెప్తానని అంటున్నారు. ఇప్పుడు ఏ సమస్యలు ఉంటే మేము మీ దగ్గరికి రావాలి అంటే ఎలాంటి సమస్యలకు మీరు పరిష్కారం చెప్తారు? మీ స్పెషలిస్ట్ ఏంటి? అన్ని రకాల సమస్యలు వస్తుంటారు తల్లి. కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు, చదువు సమస్యలు, ఉద్యోగం గురించి, కొంతమంది చేతబడి ప్రయోగం, శుద్ర ప్రయోగం జరిగి ఆరోగ్యం దెబ్బతిని అలాంటి వాళ్ళు, ముఖ్యంగా బిజినెస్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కానీ బిజినెస్ లో దెబ్బతిన్న వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు మా దగ్గరకు వస్తుంటారు. ఓకే గురువు గారు, ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలకి పరిష్కారం చెప్తానని అన్నారు కదా, నేను రెండు అడుగుతాను. ఆ రెండు దానిలకి మీరు ఎలా పరిష్కారం చెప్తారో చెప్పండి. ఒకటి వచ్చేసి భార్య భర్తలకు కానీ సమస్యలు, ఇంట్లో సఖ్యత లేకపోవడం, పిల్లలకి, తల్లిదండ్రులకి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయాయి. అలాంటి దానిలకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? ఈ భార్య భర్తల సమస్యలు వచ్చి అంతవరకు అన్యోన్యంగా ఉంటారు, మంచి అండర్స్టాండింగ్ లోనే ఉంటారు. కానీ కొన్ని గ్రహాలు, కొన్ని చెడు గ్రహాల ప్రభావం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఆలోచనలు మారిపోయి చిన్న విషయాలకే గొడవ పడతారనమాట. గొడవలు పడుతూ మా దగ్గరికి వస్తారు. మా గురువు గారు చెప్పింది ఏంటంటే, ఒక మంచి విషయం కోసం ఎలాంటి పూజలైనా చేసి వాళ్ళని కాపాడే విధంగా మా గురువు గారు అనేది నేర్పిస్తారనమాట. ఇప్పుడు భార్య భర్తలు అంటే ఒక కుటుంబం, వాళ్ళు కలిసి ఉంటూనే కావాలి. కానీ భర్త మనసు భార్య అర్థం చేసుకోదు, భార్య మనసు భర్త అర్థం చేసుకోరు. అది కొంతమందికి అనేది కొన్ని సమస్యల వల్ల జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. వాళ్ళ పేర్లు చూసి వాళ్ళు ఎందువల్ల గొడవలు పడుతున్నారు ఏం చూసి అమ్మవారు పూజలు ఉంటాయి కొన్ని. ఆ పూజల ద్వారా వాళ్ళకి తిరిగి కలిసే విధంగా, అన్యోన్యంగా ఉండే విధంగా, ఇంట్లో పిల్లగాళ్ళు అన్ని విషయాలలో కరెక్ట్గా ఉండే విధంగా కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం అనేది తీసేస్తారు. ఓకే గురుగారు, ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చేసరికి, అసలు చేతబడి అనేది ఉందా? చేతబడి అనేది ఎలా తెలుస్తుంది? మాకు ఎలా తెలుస్తుంది అంటే, మాకు చేతబడి చేశారని మాకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ఆ చేతబడిని మీరు ఎలా తీసేస్తారు? చేతబడి అనేది ఉంది తల్లి. చేతబడి అనేది ఇంత ముందు తరాలలో చాలా ఎక్కువ. పల్లెటూర్లలో కానీ విలేజ్లో కానీ చూస్తే చేతబడి బాగా చేసేవాళ్ళు. వాళ్ళు చిన్న విషయాల్లో కూడా చేతబడి చేసుకునేవాళ్ళు. అవి చాలామంది మేము విలేజ్లో, అడవిలో ఉన్నప్పుడు విలేజ్ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. చేతబడి అనేది ఇప్పుడు కొంచెం జనరల్ నాలెడ్జ్ పెరిగింది కానీ, కాలం మారిన దాంట్లో కొంచెం తగ్గింది కానీ నమ్మడం లేదు ఎవరు, చాలా మంది నమ్మడం లేదు. కానీ చేసేవాళ్ళు ఉన్నారు. చేతబడి అనేది రకరకాలుగా ఉంటుంది. చేతబడిలో 101 రకాలు ఉన్నాయి. వాక్ స్తంభన, బుద్ధి స్తంభన, ఆరోగ్య స్తంభన, బిజినెస్ పరంగా దెబ్బతినేట్టుగా, భార్య భర్తల మధ్య గొడవలు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండే విధంగా, ఉద్యోగం విషయంలో ఎప్పుడు కిందికి పోయే విధంగా, ఒక్కొక్కరు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారో ఆ ఉద్దేశంతో ఆ పూజలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గరకు వస్తారు. చేతబడి ప్రయోగం చేసిన వాళ్ళు ముఖంలో కళ ఉండదు తల్లి. ముఖంలో కళ ఉండదు, ముఖం పాలిపోయి ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా దెబ్బతింటారు, మనసు పరంగా కూడా స్టడీగా ఉండరు. ఒక ఆలోచన వాళ్ళు ఇంతకుముందు ఉన్న విధానంలో నడుచుకోలేరు. వాళ్ళ ముఖం చూసిన వాళ్ళు సంతోషించే విధానం కూడా ఉండదు. ఒక ఆలోచన మీద అనేది వాళ్ళు ముందుకనేది పోలేక యాడికి పోవాలో కూడా తెలియక సతమతం అవుతుంటారు. ఆరోగ్యపరంగా దెబ్బతినే వాళ్ళు పక్షవాతం రావడం, ఉన్నట్టుండి మంచిగున్న ఆరోగ్యం కూడా దెబ్బతినడం,
ఇవన్నీ చేతబడి ప్రయోగం వల్ల జరుగుతుంటాయి. బిజినెస్ లో కోటీశ్వరులు కూడా నేల కోల్పోయే విధంగా తెచ్చే విధంగా చేతబడి పూజలను చేసేవాళ్ళు మేము చూసినాం అనమాట. కొన్ని పూజలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అది అనేది జరుగుతుంటది. అది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఒకవేళ చేతబడి చేశారు, మీరు అన్నట్టే ఆ లక్షణాలన్నీ నాలో ఉంటే మీరు దాన్ని ఎలా కనిపెడతారు? మేము ముఖం చూసి కనిపెడతాం తల్లి. ముఖం చూసినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి మాకు. తర్వాత మీ పేరు మీద ఇగో ఇది వచ్చి అమ్మవారు అంజని వేసే విధానం. ఇది ఎట్లా తయారు చేస్తారంటే పూజకు సంబంధించిన వనమూలికలు కొన్ని ఉంటాయి. అలాంటి వనమూలికల్లో పూజలలో పెట్టి కొన్ని మంత్రాలతో ఈ అంజనం తయారు చేసిన తర్వాత ఆ అమ్మవారు పూజలో పెట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేరు మీద ఇట్లా తమలపాకు మీద రాసి మేము పూజలో కూర్చొని చూస్తాం. చూసినప్పుడు మాకు అగబడ్డ ముఖంలో అగబడ్డ కొన్ని కళలు ఉన్నాయి కదా, అది ఎంతవరకు నిజం, అది ఎలాంటిది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఎవరు చేశారనేది కూడా మీకు తెలిసిపోతుందా? ఎవరు చేశారు, అది ఏ దిక్కు నుంచి వచ్చింది, దాని ప్రభావం ఎంత, ఎందు గురించి చేశారనేది కూడా అన్ని తెలిసిపోతుంది. అంజని వేసి చూసినప్పుడు అన్ని తెలిసిపోతుంది. అమ్మవారు ముఖ్యమైన పవర్ఫుల్ అంజనివే. దాని ద్వారా ఆ దుష్ట శక్తి అయినా చెడు గ్రహ అయినా అది ఎలాంటిది, దాని పవర్ ఎంత, దాన్ని నివారించడానికి ఎలాంటి పూజలు చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అమ్మవారి శక్తి అవసరం ఇద్దమ్మా. శాంతి పూజకి శాంతి అమ్మవారిని చేసుకొస్తాం. లక్ష్మీదేవి, సరస్వతి, కనకదుర్గం తల్లి శాంతి పూజలకి వాళ్ళని వాడతాం. కొన్ని దుష్ట పూజలకి కాళీమాత, భద్రకాళి అమ్మవారు, శక్తి పూజలు, దుష్ట శక్తులకి అమ్మవారు పూజలు చేయాల్సి వస్తుంది. ఓకే, మంచికి మంచి దేవతలు, చెడుకి చెడు దేవతలు, అలాంటి వాటికి అలాంటి పూజలు చేయాల్సి వస్తుంది. అది ఏంటనేది మీ అంజనం ద్వారా చూస్తాం. వచ్చిన వాళ్ళది వాళ్ళ ముఖం చూడగానే మాకు విషయాలు తెలిసిపోతే తర్వాత వాళ్ళ పేరు మీద అంజనం వేసి చూసి ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉంది, అది ఏ ఉద్దేశంతో చేయబడింది, దాన్ని నివారించడానికి ఎలాంటి పూజ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చూసి ఖచ్చితంగా చాలా మంది చేశాను తల్లి. అది అమ్మవారి దుర్గాదేవి ఆశీర్వాదంలో మంచి జరిగిపోతుంది. మంచి జరిగి ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ అంజనం చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఈ పూజలో మేము పాల్గొనాలా లేకపోతే మీరే చేస్తారా? మేమే చేస్తాం తల్లి, మీరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వచ్చి అడవిలో చేయాల్సిన పూజలు. ఇక్కడ ముందు చూసుకుంటాం అది ఎలాంటి ప్రాబ్లం ఏంటి సమస్య అనేది చూసుకుంటాం. తర్వాత అది చేయాల్సిన స్థానం కాడే చేయాలి. ఓకే, చాలా మంది చెప్తుంటే విన్నాను, చాలా మందికి దయ్యాలు కనిపిస్తాయని, లేకపోతే కళలలో దయ్యాలు కనిపిస్తాయని, ఎవరో వచ్చి మీద పడుతున్నట్టు కానీ. అవి నిజంగా ఉన్నాయా? నేనైతే ఇప్పటి వరకు దయ్యాలను అనేది చూడలేదు. అవి ఉన్నాయా, నిజంగా ఉన్నాయా? అసలు అవి ఉంటే మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దెయ్యాలనేది ఉన్నది మాట నిజం తల్లి. ఈ దృష్టిలో భగవంతుడు ఉన్నది అంత నిజం. ఇది దెయ్యాలు కూడా ఉన్న, దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు, శక్తులు ఇవన్నీ ఉన్నమాట నిజం. అవి ఏంటంటే కొన్ని ఆత్మలు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు. హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆశ తీరదు. ఆశ తీరక చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయి. వాళ్ళు ఒకప్పుడు మనుషులే, చనిపోయి వాళ్ళ కోరిక తీరలేదు కాబట్టి ఆత్మ రూపంలో తిరుగుతుంటారు. అలాంటివి గాలి, ధూళి, దెయ్యం, భూతం ఇలాంటివి ఉంటాయి. మనుషులను బట్టి ఆ ఆత్మల పవర్ను బట్టి వాటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, వాళ్ళ ఆకర్షించి వస్తుంటాయి. మనుషులు చూడగానే వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గరకు వచ్చి వాటి కోరికలు తీర్చుకుంటుంటాయి. కొన్ని భూతాలు, పేతాలు అనేది మనిషిని పట్టి పీడిస్తుంటాయి. అవన్నీ చాలా మందిని చూసాం తల్లి. ఇప్పుడు మనం కొన్ని స్థలాలు పోయి వస్తుంటాం, మంచిగా ఉన్నది ఆరోగ్యం అన్ని ఉన్నట్టుండి మారిపోతాయి. గాలి, దాని ప్రభావం చిన్నపిల్లగాలికి ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభావం చిన్నపిల్లగాలు మీరు చూసే ఉంటారు. ఏడుపులు ఉన్నట్టుండి మంచిగా ఆడుకునే పిల్లగాళ్ళు ఉన్నట్టుండి ఆడవడం, ఎంత మందులు ఆసుపత్రి పోయినా డాక్టర్ దగ్గర పోయినా ఇది తగ్గవు. ఇలాంటి బాలగ్రహాలు కొన్ని చిన్న పిల్లగాళ్ళకి ఎక్కువ గాలి ప్రభావాలు ఉంటుంటాయి. అలాంటి వాటికి కూడా అమ్మవారు ముఖ్యమైన యంత్రం ఉంది. అమ్మవారి పూజలో ఆ యంత్రం తయారు చేసి బాలగ్రహ యంత్రం కడితే అలాంటిదైనా చిన్నపిల్లగాళ్ళకి భయం లేదు. ఇంక ఈ దెయ్యాలు అంటే కొన్ని దెయ్యాలు మన ఇంట్లో పూజ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అమ్మా. చిన్నవి ఉంటాయి. దాంట్లో ఇంట్లో మనం ధూపం వేసుకున్నా, అమ్మవారు పూజలు చేసినా భయపడి వెళ్ళిపోతాయి. కొన్ని గుడి గోపురాలు పోయినప్పుడు వెళ్ళిపోతాయి. పెద్ద శక్తి గుళ్ళు ఉన్నాయి కదమ్మా, పవర్ గల గుళ్ళు ఉన్నాయి, అక్కడ పోయినప్పుడు భూతాలు ఇవన్నీ పెద్దగా ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ప్రేతాత్మలు, శక్తులు ఇవి వచ్చి అంత ఈజీగా పోతాయి. అది ఒక మనిషిని మీద ఆకాంక్షించి వచ్చిందంటే రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. దెయ్యం పడితే ఒక మనిషి పీడించబడతాడు. దెయ్యం పడితే ఒక మనిషికే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. మీరన్న శాతపడింది చూసారా, అది వాళ్ళ కుటుంబం మొత్తానికి అన్ని విధాలుగా తగులుతుంది. దెయ్యం ఎక్కువ ఒక మనిషి మీద చూపెడుతుంది. అవన్నీ ఉన్నాయి తల్లి. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మా దగ్గరికి. వస్తే దాన్ని చేయాల్సిన విధానం ముఖం చూస్తే తెలిసిపోద్ది మాకు. వాళ్ళ ముఖం చూడగానే, ఎందుకంటే ఆ అమ్మవారు పూజలు నిష్ఠతో చేయడం వల్ల ఆ అమ్మవారు మహాతల్లి మాకు ఇచ్చిన భాగ్యం అన్నమాట. లేకుంటే ఇలాంటివన్నీ మనం కనిపెట్టకపోతే నివారణ ఎట్లా చేస్తాం తల్లి. అందువల్ల మా చిన్న వయసు నుంచి మా తాతగారు ఆ పూజలు విధానాలు నేర్పడం వల్ల అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనకి ఆటోమేటిక్గా
ఇది కొంచెం నెగిటివ్గా అవబడుతుంది, ఇది ఏంటి, దీని విధానం ఏంటి అనేది ఆంజనేయుని చూసి ఆ విధానంలో తెలుసుకొని దాన్ని సరి చేయడానికి ఎలాంటి అమ్మవారి పూజ అవసరపడుతుంది అది కూడా మేము చేస్తాం. చేసి ఎంతోమంది చేసి దెయ్యాలు చేసిన వాళ్ళు, భూతాలు పెట్టిన వాళ్ళు, శక్తులు పెట్టిన వాళ్ళు, కొన్ని శక్తి పీఠాల కాడికి పోయి చేయాల్సి వస్తుంటుంది. భారతదేశంలో దేవుడి నిలయాలు చాలా ఉన్నాయి, దేవుడి శక్తి స్థానాలు చాలా ఉన్నాయి. అక్కడ పోయి చేస్తే ఎలాంటి పూజలైనా ఎలాంటి దుష్ట గ్రహాలకి శుద్ర గ్రహాలకి భయపడే విధంగా ఇప్పుడు లేదు తల్లి. దైవభక్తి, ఆ దేవుడు వశపరుచుకునే శక్తి ఉన్నవాళ్ళు ఎలాంటి దాన్నైనా సరి చేయగలుగుతారు. అర్థమైందా? దెయ్యాలు పట్టిన వాళ్ళు వాళ్ళంతా చాలామంది వస్తుంటారు. వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళకున్న ప్రాబ్లాన్ని బట్టి చిన్న మంత్రం కడితే పోయేవి ఉంటాయి, కొన్ని పూజలు చేయాల్సినవి ఉంటాయి. పూజలు చేసే వాటికి ఖచ్చితంగా పూజలు చేసి దాన్ని కట్టి బంధించి భూస్థాపితం చేసేస్తాం. అట్లా చేస్తేనే కొన్ని పోతాయి అన్నమాట. గురుగారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు చేతబడి ఉంది, చేతబడి నివారణ చేస్తాను, అంజనమేసి చేస్తానని చెప్పారు. చేతబడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయని కూడా చెప్పారు. అసలు చేతబడి అంటే నాకు తెలిసినంత మటుకు ఒక ముగ్గేసి బొమ్మను పెట్టి దాన్ని అక్కడ గుచ్చితే మనకి ఎక్కడో ఉన్న మనిషికి నొప్పి రావడము, తలలో గుచ్చితే తల నొప్పి రావడము, కాళ్ళలో గుచ్చితే కాళ్ళ నొప్పి ఇప్పటికీ కూడా ఈ రోజులలో కూడా 2025 లో కూడా అలాంటి చేతబడి బొమ్మ చేసి చేసే చేతబడులు ఉన్నాయా? ఉన్నాయి తల్లి, ఇప్పుడు ఎక్కువైనాయి కొంచెం. ఇప్పుడు చేతబడులు కొంతమంది ఆ విధానం తెలిసిన వాళ్ళు వదిలిపెట్టరు. ఒక మనిషిని నేరుగా ఎదుర్కోలేని వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అర్థమైందా? అట్లా చేసినప్పుడు ఆ చేతబడి చేసే శుద్ర పూజలు చేసే వాళ్ళు ఆ విధానం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఒక బొమ్మ తయారు చేస్తారు. ఆ బొమ్మకు ఒక ఆత్మను దింపుతుంది, ఒక ఆత్మ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆత్మలు తిరుగుతుంటాయి అని. చనిపోయిన వాళ్ళు కొన్ని ఆత్మలు, కొన్ని శక్తివంతం ఉంటుంటాయి, కొన్ని సాధారణమైన ఉంటాయి. అలాంటి శక్తివంతమైన ఆత్మలు ఆ బొమ్మలో దింపి ఏ మనిషికి చేయాలనుకుంటారో వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి కావాలి తల్లి. వాళ్ళ ఫోటోనో, వాళ్ళ ఇంటికిలో, వాళ్ళ గోరులో, లేదా బట్టో, వస్త్రం అంటారు కదా, అలాంటిది ఏదో ఒకటి ఉంటేనే అది కరెక్ట్ గా చేయగలుగుతారు. వాళ్ళ కాలు కింద మట్టి ఉన్నా చాలు. అలాంటి వాటితో కూడా చేస్తారు. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఏ అవయవం దెబ్బతినాలని గుచ్చితే మనకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇది ఎన్నో మంది ఎన్నో తరాల నుంచి, తాతల తరాల నుంచి అవి ఎక్కువ. మీ అడవి ప్రాంతంలో మా చిన్న వయసులో ఉన్నప్పుడు పక్కతల గ్రామాల నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు. గ్రామాలలో ఎక్కువ. అప్పుడు మా తాతగారి దగ్గర మేము కూడా చూసినాం. అప్పుడు ఎక్కువ మనిషిని పడగొట్టే విధానంగా, కుంగిపోయే విధానంగా, చనిపోయే విధానంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికీ ఆ ప్రయోగాలు చేస్తున్నారు. అర్థమైందా? ఇలాంటి వాటికి కూడా మేము చూడంగానే చెప్పేస్తాం. కానీ వీటికి మరి వాళ్ళకు తెలియదు కదా, చాలా బాధతో. అంటే ఎలా అంటే వాళ్ళు నొప్పి వస్తుందంటే డైరెక్ట్ హాస్పిటల్స్ కే వెళ్తారు, డైరెక్ట్ మన దగ్గరికి రారు. హాస్పిటల్స్ కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా తిరిగి ఉంటారు కదా వాళ్ళు. మరి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ధైర్యం అనేది ఇచ్చి పంపిస్తారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళకి అర్థం కాదు పాపం. చేతబడి చేసిన వాళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు, ఉన్నట్టుండి ఒక చిన్న ప్రాబ్లం లెక్క స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు ఆసుపత్రికి వెళ్తారు, 4 రోజులు చూస్తారు. డాక్టర్ కూడా అర్థం కాదు, ఏం లేదు కదా రిపోర్ట్లో, ఇది మామూలు సమస్య అని చెప్పి మందులు ఇస్తుంటాడు. కానీ తగ్గదు, రోజుకి పెరుగుతుంటుంది. వాళ్ళ క్షోభ అనేది వాళ్ళు తట్టుకోలేరు తల్లి. అది బేటా చెప్పలేరు, రిపోర్ట్లు ఏం లేదని ఎవరు నమ్మరు, యాడికి పోవాలో తెలియదు. కానీ ఎప్పటికైనా మనకి కంటికి తెలియని విషయాలు ఏదైనా ఒకటి జరుగుతుందంటే, సడన్గా ఏదైనా జరుగుతుందంటే, ఏదైనా దేవుడి గుడికి పోవడమో, ఏదైనా శక్తివంతమైన ఒక స్థలానికి పోవడమో, లేదంటే కొంచెం పూజలు చేసే వాళ్ళ దగ్గర పోయి తాయెత్తు అంతరం కట్టించుకోవడమో మంచిది తల్లి. ఎందుకంటే ఈ సృష్టిలో దైవశక్తి ఉంది, అంత నిజమో దుష్ట శక్తులు కూడా అంతే ఉన్నాయి. కొంతమంది దారముడి పోయేటప్పుడు కూడా కొన్ని పూజలు చేసిన వస్తువులు తొక్కిపోతుంటారు తల్లి. అలాంటి తొక్కిపోయినప్పుడు కూడా దాని ప్రభావం వల్ల కూడా కొంచెం ఆరోగ్య దెబ్బడు. కానీ చేతబడి అనేది పెద్దది. ఒక మనిషి పేరు మీద చేస్తే ఆ మనిషిని కోలుకోలేకుండా దెబ్బతీస్తూనే ఉంటుంది. అలాంటి వాటికి ఎక్కడ పోయినా పరిష్కారం ఉండదమ్మా. ఎక్కడ పోయినా, ఎంత పెద్ద ఆసుపత్రులు పోయినా వాళ్ళు కోటీశ్వరులు కూడా చాలా మంది ఆ ప్రాబ్లంతో బాధపడి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకి కంటికి తెలియంది ఏదో జరుగుతుందంటే దీంట్లో ఏదైనా ఉందని కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు తాతల కాలంలో పెద్దవాళ్ళకి ఆ లక్షణాలు బట్టి అమ్మడే కనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కొంచెం జనరేషన్కి ఆ అలవాటు తప్పింది. దానివల్ల తెలియక ఇంకా మన ప్రాప్తి అంతేలేని చెప్పి బాధలు కష్టాలు పడుతూనే ఉంటారు. కానీ మరి సంబంధం లేకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు సందేహపడి గుడికి పోవడమో లేదా ఏదైనా విషయం కాడిపోతే దాని సమస్య అనేది దొరుకుతుంది. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే వాళ్ళ పేసులను బట్టి మాకు అర్థమైపోద్ది కదా. అప్పుడు అంజని వేసి చూసి వాళ్ళకి చేయవలసిన పరిష్కారం అనేది ఖచ్చితంగా అష్టదిగ్బంధనం అనేది ఉంటుంది తల్లి. అష్టదిగ్బంధనం అనేది పెద్దది. అది ఎలాంటి చేతబడైనా అది మనిషిని తీసేయడానికి చేసినా సరే అష్టదిగ్బంధనం పూజ చేసి ఆ మనిషిని కాపాడే విధంగా కొన్ని పూజలు ఉంటాయి. అవన్నీ చేస్తాం, అవన్నీ చేసి కాపాడుతాం. అసలు వశీకరణ, మనిషిని లోబర్చుకోవడం ఎలా, అలాంటివి మీరు చేస్తారా? వశీకరణ అంటే ఏంటి? వశీకరణ అనేది ఒక మంచి కోసం చేయొచ్చు తల్లి. మా గురువు గారు నేర్పారు.
వశీకరణ ఎవరికి అవసరం అవుతుందంటే భార్య భర్తలకు ఎక్కువ అవసరం అవుతుంది. వాళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్ళు కూడా, ఇందా చెప్పాను కదా, అన్యోన్యంగా ఉండేవాళ్ళు కూడా కొన్ని సమస్యలు, కొన్ని గ్రహాలు ప్రాబ్లాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇడిపోయేదాకా వస్తుంది. పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, అయినా లెక్క చేయరు, అంత మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వస్తారమ్మా. చూస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఇంకా వాళ్ళు కలపడానికి, అది కలపడం అనేది మంచి విషయం కదా, అలాంటి విషయం కోసం వశీకరణం చేస్తారు. భార్య భర్తను కలపడానికైనా, మన కుటుంబ పరంగా, కుటుంబంలో ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టుగా, ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా, పిల్లల మాటలు, తల్లిదండ్రుల మాటలు పిల్లలు అర్థం చేసుకునే విధంగా. తల్లిదండ్రులు ఉంటారు కదా, పిల్లలు మాట వినరు, వాళ్ళ మాట వినకపోవడం వల్ల వాళ్ళకి చాలా శోభగా ఉంటుంది, బాధగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వశీకరణ పూజలు చేస్తాం. భార్య భర్తను కలపడానికి చేసి కట్టుకట్టినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ అన్యోన్యం అనేది పెరుగుతుంది. ఓకే, సరే గురూజీ, ఇప్పుడు చాలా మందికి పెళ్లి సమస్య, పెళ్లి అనేది సమస్య. అసలు నేను సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ వయసుని మర్చిపోయి సంపాదిస్తూ ఉంటారు. కరెక్ట్ వాళ్ళు సంపాదించుకొని సెటిల్ అయ్యేసరికి వాళ్ళ వయసు 35, 37, అమ్మాయిలకైతే 30 పైన ఉంటాయి, అబ్బాయిలకైతే 35 పైన ఉంటాయి. అలాంటి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? పెళ్లి కాని వాళ్ళు వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి కొంతమంది కొన్ని దోషాలు ఉంటాయి తల్లి, నాగ దోషం, కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాల వల్ల వాళ్ళకి పెళ్లి అనేది కాదు, దగ్గరికి వచ్చి కూడా ఆగిపోతాయి. కొంతమందికి మీరు అన్నట్టుగా చాలా వయసు అయిపోతుంటుంది, చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, ఆ వయసులో జరగబోతాం వల్ల వాళ్ళు చాలా బాధ అనేది జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు మా దగ్గరికి వస్తారు చాలా మంది. వచ్చినప్పుడు వాళ్ళకున్న దోషాలు ఏంటి, ఎందువల్ల పెళ్లి కావట్లే, ఇవన్నీ చూసి అలాంటి వాటికి పూజలు ఉన్నాయి. ఆ దోష నివారణ చేయడానికైనా, వాళ్ళ పెళ్లి యోగం తొందరగా వచ్చేట్టుగా, ముఖ ఆకర్షణ కలిగేటట్టుగా పూజలు ఉంటాయి. ముఖం చూస్తే సంతోషించే విధంగా కొన్ని పూజలు ఉంటాయి. అది చేసినప్పుడు ఆ పెళ్లి యోగం అనేది కూడా, దానికి ఏ అడ్డంకులు ఉన్నా తీసేస్తాం. తాతల కాలం నుంచి చేస్తూనే ఉన్నాం, ఇలాంటివి కూడా పరిష్కారం చేస్తాం. సరే గురూజీ, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి సంతాన సమస్య. ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు, వయసు చూస్తే 40, 45, అమ్మాయికైనా అబ్బాయికైనా, కానీ పిల్లలు పుట్టే లేదంటారు. హాస్పిటల్స్ తిరిగితే ఏముండదు కానీ పిల్లలు లేదు. కానీ వాళ్ళలో నాగదోషం అనేది, ఇంకా ఏదో సర్పదోషం అని చాలానే ఉంటాయి. ఈ దోషాలు అనేవి నిజంగా ఉంటాయా? ఈ పిల్లలు పుట్టకపోవడానికి కారణం అదేనా? పిల్లలు పుట్టకపోవడానికి ఇప్పుడు ఆరోగ్యపరంగా కారణాలు ఉంటాయి, అవి మనకి హాస్పిటల్ పోయినప్పుడు తెలిసిపోతాయి. దాంట్లో కారణాలు తీరిపోయినాక కూడా కొంతమందికి సంతానం కలగదు. అది మీరు చెప్పినట్టుగా ఈ నాగదోషాలు కొంతమందికి ఉంటాయి. సంతాన పరంగా నాగదోషాలు ఉన్నా, వేరే దోషాలు ఉన్నా కూడా సంతానం కలగదు. భార్య భర్తలు ఎవరికున్నా కలగదు. అలాంటి వారికి ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నా కూడా ఆ సంతాన భాగ్యం అనేది లేట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీద చూసి, అలాంటి వాళ్ళకి నాగదోషం పోయేటట్టుగా, ఎలాంటి దోషమైనా దానికి నివారణకు ఒక దారి ఉంటుంది తల్లి. ఆ పూజ అనేది చేసి ఆ మంత్రం కట్టుకట్టేసి ఆ అమ్మవారు వస్తూ వాళ్ళ దగ్గర పెట్టించి ఆ దోష నివారణ అనేది జరిగిపోయి వాళ్ళకి రావాల్సిన భాగ్యం ఖచ్చితంగా వస్తుంది. సరే గురూజీ, పెళ్లి గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పారు. వ్యాపార విషయానికి వస్తే, నేను మొదటిగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే నష్టపోయి ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల బిజినెస్ చేసి ఉంటారు, కానీ బిజినెస్ చూస్తే జీరో. స్టార్టింగ్ కోట్లతోనే స్టార్ట్ చేస్తారు, కానీ లాస్కి వచ్చేసరికి జీరో మొత్తం. ఒకవేళ నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఆ వ్యాపారానికి మీరు కరెక్ట్ అయిన పరిష్కారం ఇస్తారా? సమాధానం ఉంటుందా మీ దగ్గర? అవును తల్లి, వ్యాపారం గురించి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే కష్టపడి వ్యాపారం పెట్టేది, కుటుంబం పోషించుకోవడం, ఫ్యూచర్లో ముందుకు పోవాలి, అన్ని విధాలుగా సాధించాలనేది కష్టపడి వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొంతమందికి కలిసి రాదు. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. ఈ వ్యాపారంలో నష్టపోయేది, ఈ బిజినెస్ పరంగా దెబ్బతిని, రియల్ ఎస్టేట్ పరంగా పెట్టిన డబ్బులు మొత్తం పెడతారు, దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి పోతుంది. అలాంటి వ్యాపారంగా రియల్ ఎస్టేట్ పరంగా దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇలాంటి వ్యాపార సమస్యలు ఉంది, కొన్ని ప్రాబ్లాలు ఉంటాయమ్మా. వ్యాపార సమస్యలు, ఏ చిన్న బిజినెస్ చేసే వాళ్ళైనా, పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా ఆ వ్యాపారంలో ముందుకు పోతేనే అనేది ఫ్యూచర్ అనేది ముందుకు పోతుంటుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. కానీ ఆటంకాలు ఉంటే ఉన్న దాంట్లోంచి కిందికి పోతుంటే వాళ్ళకి అనేది బాధ అనేది పెద్ద బాధ అయిపోతుంది. యాడికి పోవాలో తెలియక ఆ వ్యాపారంలోనే అట్లే ముందుకు పోవాలని కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరకు వస్తారు. వ్యాపార పరంగా వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది, వాళ్ళకి ఎందుకు వ్యాపారం దెబ్బతింటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఎందువల్ల వెనకపోతుంది అనేది చూసిన తర్వాత కొన్ని పూజలు ఉంటాయమ్మా. ధనాకర్షణ, జనాకర్షణ, ముఖాకర్షణ అని ఉంటుంది కదా, వ్యాపారం చేసే వాళ్ళకి ముఖ్యం అది. అలాంటి ఆకర్షణ సంబంధించిన కొన్ని పూజలు చేసి
వాళ్ళకి ఆ వ్యాపారంలో ముందుకు పోయే విధంగా, ముఖం చూసిన వాళ్ళు సంతోషించే విధంగా, లక్ష్మి నిలబడే విధంగా, లక్ష్మీదేవి పూజ కూడా ముఖ్యమైన పూజ చేయాల్సి వస్తుంది. అలాంటి పూజల ద్వారా వాళ్ళకున్న సమస్యలు అనేది తీరిపోతాయి. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా పూజలో కొన్ని ఇలాంటి జనాకర్షణ అయ్యేటట్టుగా, ధనాకర్షణ కలిగేటట్టుగా కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేయడం ద్వారా వాళ్ళ ఆ పూజ వస్తువులు పెట్టుకొని ధైర్యంగా ముందుకు పోతే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే గురుగారు, విదేశీ ప్రయాణం చాలా మంది డబ్బులున్నాయి, కొంతమంది వెళ్ళాలని ఆసక్తి ఉన్నా డబ్బులు లేక ఆగిపోతారు, కొంతమంది డబ్బులుండి వెళ్ళలేక ఆగిపోతారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? విదేశీ ప్రయాణం అనేది వాళ్ళ భాగ్యం బట్టి కొంతమందికి ముందు వస్తుందమ్మా. కొంతమంది పాపం ఇష్టపడుతున్నా కూడా జరగరు. వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ అది పరిస్థితులు అనుకూలించవు. వాటికి కొన్ని కారణాలు ఉంటాయి. జాతక చక్రంలో ఉన్న ప్రాబ్లాన్ని బట్టి కొంతమందికి వెనక ముందు జరుగుతుంటుంది. కొంతమందికి ఇలా గ్రహ పీడాలు ప్రాబ్లాలు ఉన్నప్పుడు అట్లా జరుగుతుంటుంది. అలాంటి ఏది ఉన్నా కూడా విదేశీ ప్రయాణం అయ్యేటట్టుగా, వాళ్ళు అనుకున్న విధంగా అన్ని ముందుకు పోయేటట్టుగా కొన్ని పూజలు ఉంటాయి, నివారణ పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసి కట్టుకట్టి అమ్మవారు ప్రసాదం వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అదనేది కలిసి వస్తుంది అన్నమాట. విదేశం పోవాలనుకున్నా, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది సింపుల్గా ఉద్యోగం వస్తుంది, కొంతమందికి ఉద్యోగాలు రావు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఉద్యోగాల పరిస్థితి ఏంది? గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొడితేనే నేను పెళ్లి చేసుకుంటా, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, సంవత్సరాల తరబడి ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే తల్లి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. యత్నం ప్రయత్నం దైవత్వం అంటారు పెద్దవాళ్ళు. మన ప్రయత్నం మనం చేసినా దానికి తగ్గట్టుగా దైవం తోడు ఉండాలి. దైవం తోడు ఉన్నప్పుడే మన ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది అనమాట. కానీ కొన్ని బ్యాడ్ టైంలో ఉన్నోళ్ళు, వాళ్ళ చుట్టూ కొంచెం నెగిటివ్ ఉన్నోళ్ళు ఎంత ప్రయత్నించినా ఇట్లా లేట్ అయ్యేది వాళ్ళకే. ప్రయత్నాలు విఫలమయ్యేది, లేట్ అయ్యేది ఎక్కువ శాతం వాళ్ళకే. అలాంటి వాళ్ళు మా దగ్గర చాలామంది వస్తారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్న ప్రాబ్లాలు తీసేసి వాళ్ళకి ముఖ్యంగా ఆకర్షణ కలిగేటట్టుగా, వాళ్ళు అనుకున్నట్టుగా జరిగేటట్టుగా పూజలు ఉంటాయి. పూజలు చేసి ఆ మంత్ర యంత్రం అనేది ఇస్తాం. అది పెట్టుకున్న కాంచి వాళ్ళకి ఆకర్షణ అనేది, అడ్డంకులు అనేది తొలగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాంటి నరఘోష ప్రభావాల వల్ల కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు రావు. చిన్నగా డెవలప్మెంట్ అయితే ఎమ్మటే అయిన వాళ్ళు ఉంటారు కదా, బంధువులు కావాల్సిన వాళ్ళు, నరఘోష ప్రభావం వల్ల వాళ్ళు ముందుకు పోలేరు. ముందుకు పోకుండా ఇట్లా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సాధించాల్సింది కూడా సాధించలేక వెనకపోతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా నరఘోష అనేది పెద్ద తల్లి. దిష్టి, నరఘోష. దిష్టి అంటే అది నార్మల్గా అది పోతూనే ఉంటుంది. కానీ నరఘోష అంటే ఏడుపు అన్నమాట. మనం బాగుపడుతుంటే చూసి వారం లేని వాళ్ళ ద్వారా వచ్చేది. అలాంటి వాళ్ళ వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళ ఎఫెక్ట్ చాలా మంది దగ్గర చూసి నేను పూజ చేసి ఇస్తా, ఏమి తీసేయచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నాది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, బిజినెస్ వల్ల కానీ, వాళ్ళు చేసే జాబ్ వల్ల కానీ, లేకపోతే ఇంకా చాలా వాళ్ళ అంటే ఏదో ఒక దాని వల్ల వాళ్ళు డబ్బు సంపాదిస్తుంటారు. కానీ నిలకడ ఉండదు, ధనలక్ష్మి ఒక చోట నిలబడదు అన్న వాళ్ళకి, అంటే చాలా సంపాదిస్తున్నాము, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? డబ్బు అనేది ముఖ్యమే, డబ్బు అనేది ప్రధానమే. కానీ మనశ్శాంతి అనేది ఉంటేనే, భార్య పిల్లలు మాట విన్నప్పుడు, భార్య మాట విన్నప్పుడు ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది ఉండదు. అలాంటి మనశ్శాంతి లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా వేస్టే. అలాంటి వాళ్ళు కూడా చాలామంది మనసులో బాధ పెట్టుకొని మా దగ్గరకు వస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి శాంతి పూజలు చేసి వాళ్ళ మనశ్శాంతిగా ఉండేటట్టుగా, ఒకరినొకరు అర్థం చేసుకునేట్టుగా, వాళ్ళకు ఇంట్లో కుటుంబ పరంగా ధనము మనశ్శాంతి నిండేటట్టుగా పూజలు ఉంటాయి కొన్ని. అలాంటి శాంతి పూజలు చేసి వాళ్ళు కట్టుబాటు కట్టి అది కూడా బాగు చేస్తారు. ఓకే గురుగారు, మీ దగ్గర ప్రతి ఒక్క దానికి పరిష్కారం దొరుకుతుందని మాకు అర్థమైంది, మా వ్యూవర్స్ కూడా అర్థమైంది. ఇప్పుడు నేనంటే మీ దగ్గరకు వచ్చాను, నాలాంటి వాళ్ళు చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు. రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా చెప్తారు మీరు జ్యోతిష్యం అనేది? రాలేని వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మా దగ్గర నేరుగా రాలేరు. విదేశాల నుంచి కూడా చాలా మంది ఫోన్ చేస్తారు మాకు. కాకపోతే వాళ్ళ ఫోటో ఉంటే చాలు, మా నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ ఫోటో పంపించి వాళ్ళ పూర్తి పేరు అది పంపించినా కూడా వాళ్ళ ఫోటో పేరు మీద అంజని వేసి చూస్తాం. అంజని వేసి చూసి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అవి తీసేసే విధంగా మేము చేస్తాం. నేరుగా రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోటో ఉన్నా కూడా నేరుగా వచ్చిన దాంతో సమానంగా మీ అంజనంలో చూసి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పూజలు చేస్తూనే ఉంటాం. ఫోన్ ద్వారా కూడా వాళ్ళ పరిష్కారాలు సాల్వ్ చేసుకోవచ్చు. నేరుగా రాబోయినా ఫోన్ చేసి మాట్లాడితే
ఫోన్ ద్వారా వాళ్ళ ఫోటో ఈ పేరు పంపించినప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ ఫోన్ ద్వారా సమస్యలు అనేది పరిష్కరిస్తాం అన్నమాట. ఫైనల్ గా ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీరు ఎలాంటి సమస్యలకి మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని ఎలాంటి సమస్యలకు చెప్తారు, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే పరిష్కారం చెప్తారు, ఒక్కసారి మా వ్యూవర్స్ కి చెప్తారా? ఖచ్చితంగా తల్లి. అందరికీ నమస్కారం. కొయ్య గురూజీ లక్ష్మణ్ రాజు, దిల్సుఖ్ నగర్లో ఆఫీసు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలున్నా, భార్య భర్తల సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, ఉద్యోగం పరంగా సమస్యలున్నా, విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, రాజకీయ పరంగా ముందుకు పోవడానికి కానీ అలాంటి సమస్యలున్నా, కోర్టు సమస్యలు, కొంతమందికి ఆస్తి తగాదాలు ఉంటాయి, ఆస్తి తగాదాల సమస్యలు ఉన్నా, సంతానం లేని వాళ్ళకి గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి కలిగే విధంగా అన్ని సమస్యలకి పూజల ద్వారా మీకు అనేది పరిష్కారం చేస్తాము. నేరుగా వచ్చి కలిసొచ్చు. హైదరాబాదు దిల్సుఖ్ నగర్లో ఆఫీసు. మీరు నేరుగా వచ్చి కలిసొచ్చు. నేరుగా రాని వాళ్ళు ఫోన్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 8885441986 ఈ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేను చెప్తా. నమస్కారం. సో చూసారు కదా వ్యూవర్స్, శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం దిల్సుఖ్ నగర్ లో ఉంది. కోయదొరలు లక్ష్మణ్ రాజు గురూజీ ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తలు కానీ, చదువు కానీ, విదేశీ కానీ, కోర్టు సమస్యలు కానీ, బిజినెస్ కానీ, ఎలాంటి దోషాలు కానీ ఏ ఉన్నా సరే మీకు ఇక్కడ జాతకం చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అంజనం వేసి ప్రతి ఒక్క సమస్యకి వీళ్ళు సొల్యూషన్ ఇస్తారని ఈ వీడియోలో చెప్పారు. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడికి రాలేని వాళ్ళు ఫోన్ త్రూ కానీ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కాల్లో మీకు ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చెప్తారు. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు బాయ్ బాయ్.